టీఆర్ఎస్ పార్టీ ప్రచారం అంతా కూడా ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీకి అందరంత దూరంలో మా ప్రచారం సాగుతుంది. గత 15 రోజుల నుంచి ప్రతి గడపని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి గడపని 2 సార్లు చుట్టుముట్టేసాము. మరి రాబోయే 9 రోజులలో ఇంకో 4 సార్లు ప్రతి గడపకు వెళ్తాము. 100 ఓటర్లకు ఒక మనిషిని పెట్టుకొని మా కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నారు. ఎర్రబై దయాకర్ రావు గారు కానివ్వండి, మరి మల్లారెడ్డి గారు కానీ, మరి అలాగే పువ్వాడ అజయ్ గారు కానివ్వండి, అలాగే డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే కొరుట్ల ఎమ్మెల్యే వారు కానీ, తాతా మధు గారు, మరి అదేవిధంగా ఆగయ్య గారు, స్థానిక కార్పొరేటర్ వేదికతో సమన్వయం చేసుకొని అందరం కూడా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లో మంత్రి మాజీ మంత్రి అనే తేడా లేకుండా డోర్ టు డోర్ ప్రచారం చేస్తుంది. కాబట్టి ఈ ప్రచారం ఎంత ఘనంగా సాగుతుందంటే కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఆదుకోవాలంటే ఇంకా 2 నెలలు పడుతుంది మమ్మల్ని అందుకోవాలంటే. కాబట్టి ఇదే విధంగా స్ఫూర్తితో రాబోయే రోజు ప్రచారం చేసుకుంటూ 3 విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఒకటి, టీఆర్ఎస్ ఇచ్చిన అబద్ధపు హామీలు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, టీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన హైదరాబాద్ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, 3 స్థానిక అభ్యర్థి యొక్క గత చరిత్ర, అంటే వాళ్ళకున్న నేపథ్యం కానివ్వండి. ఎందుకంటే అందరూ కూడా భయభ్రాంతులు చేసి ప్రాంతంలో మేము ముందుకు పోతామని చెప్పుకునే అలవాటు వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఈ 3 విషయాల మీద ప్రజలకు అంతా కూడా చైతన్యపరుస్తున్నాం. ఇప్పుడే పరిస్థితి ఈ విధంగా ఉంది. రేపు అభ్యర్థి కలిసి ఎవరిని కూడా ఇక్కడ వ్యాపారం చేసుకుని ఎవరు కూడా ఇక్కడ మనుగడ సాధించలేం. కాబట్టి సౌమ్యురాలు గతంలో మీకు సేవలు అందించిన గోపీనాథ్ గారి సతీమణిని ఓటేసి గెలిపిస్తే ఇక్కడ